పంచాయతీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ రానుంది. దీనికి సంబంధించి సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది ఎస్ఈసీ. పంచాయతీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది. షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, గ్రామ పంచాయతీ అలాగే వార్డు సభ్యుల ఎన్నికలకి షెడ్యూల్ ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? ఈ రోజు అటు పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. అయితే దీనికి సంబంధించి సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది ఎస్ఈసీ. ఇక ఈ మీడియా సమావేశంలో షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే అటు ఎన్నికలకి సంబంధించి కూడా అన్ని పార్టీలు ప్రధానంగా తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు కూడా దానికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మీడియా సమావేశానికి సంబంధించి అలాగే షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు. ఈ రోజు మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి కూడా మొదటి 3 విడతల్లో కూడా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపుగా ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి మొత్తం 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అయితే మొదటి విడత, 2వ విడత, 3వ విడత తేదీలు ఖరారు కాబోతున్నాయి. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా ఈ యొక్క షెడ్యూల్ తేదీతో పాటు ఈ యొక్క ఎన్నికల తేదీలు కూడా పంచాయతీరాజ్ నుంచి కూడా ఎన్నికల కమిషన్ వెళ్తాయి. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేస్తూ కూడా షెడ్యూల్ ప్రకటిస్తుంది. షెడ్యూల్ సంబంధించి 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు కూడా 11 నుంచి 20వ తారీఖు మధ్యలోనే అంటే 3 విడతల్లోనే మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపుగా సిద్ధమైంది. రాణి కౌముది సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంది. అయితే ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1,67,03,173 మంది ఓటర్లు ఉన్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఆయా గ్రామ పంచాయతీలకు జిల్లాల వారీగా కూడా ఇప్పటికే పంపింది. అవి గ్రామ పంచాయతీల్లో కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితిగా మొత్తం పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,12,474 పోలింగ్ స్టేషన్స్, 152 ప్రాంతాలు కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. అధికార యంత్రాంగంతో కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ కూడా శాంతి భద్రతలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏర్పాట్లు సిద్ధం చేసింది. కాబట్టి ఈ రోజు హైకోర్టులో 2:15 ఇదే అంశం పైన విచారణ జరగబోతుంది. ఈ రోజు నోటిఫికేషన్ విడుదల విషయాన్ని కూడా హైకోర్టు ముందు కూడా ఎన్నికల కమిషన్ ఉంచబోతోంది. ఇటు ఒక పక్కన ప్రభుత్వం, మరో పక్కన ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా సన్నద్ధమైన నేపథ్యంలో కూడా హైకోర్టులో కూడా ఈ రోజు ఈ యొక్క పిటిషన్ డిస్క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి సాయంత్రం 6:15 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. వాసు, ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏదైతే ఘన విజయం సాధించింది కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎన్నికలకి సంబంధించి కూడా అదే విధంగా ముందుకు వెళ్లాలని కసరత్తులు చేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రధాన పార్టీలను ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలకి సంబంధించి ఏ విధంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయా జిల్లాల పార్టీ సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు కూడా ఇటీవల కాలంలో నియమించిన పరిస్థితి, జిల్లాల వారీగా డిసిసి అధ్యక్షులు కూడా నియమించారు. ఇక గ్రామాలకు సంబంధించి మండల పార్టీ అధ్యక్షులు ఇప్పటికే పనిచేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 2 ఏళ్ల పాలనలో తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు అంశానికి సంబంధించి కూడా వాటన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టింది. సన్నబియ్యం విషయం కావచ్చు, చీరల పంపిణీ కావచ్చు, ఇతర మహిళల బస్సు అంశాలు, అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి చాలా పెద్ద ఎత్తున ఎన్నికలకు సన్నద్ధం కావాలి, చాలా పెద్ద ఎత్తున కూడా
మనం ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలి అన్న ఉద్దేశానికి సంబంధించి కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏదైతే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ను చూపిస్తూ ఎన్నికల్లోకి వెళ్ళాలి, పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నట్టయితేనే రేపు మున్సిపాలిటీని టార్గెట్ చేసే అవకాశం ఉన్న ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ ముందుకెళ్తుంది. ఇక బీజేపీ కూడా కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ దిగించుకుంటానే ఎన్నికలకు వెళ్లే యోచనలో బీజేపీ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇనాన్మస్ గా సర్పంచులు గెలిచే అంశానికి సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయా జిల్లా మంత్రులు, ఆయా శాఖల మంత్రులు కూడా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పార్టీ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిస్తున్నాయి, ప్రతిరోజు కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన ఇప్పటికే అనేక సూచనలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక పూర్తిగా ఇప్పటికే ఆల్ పార్టీస్ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసుకొని కూడా ఏ క్షణమైన ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.